లేకపోతే కోర్టులో సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత ఆ కేసులు నిరూపితమైతే దర్యాప్తు సంస్థలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రభావితం చేస్తుందనే కదా మేము చెప్తుంది మొదటి నుంచి. రఫీ గారు ఏమంటారు? దర్యాప్తు సంస్థల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది అంటున్నారు. అల్టిమేట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిఐడి మేము నీకు ముందస్తు బెయిల్ ఇవ్వమన్నారు. అభిషేక్ మనవి లాంటి 50 లక్షల రూపాయలు రోజుకు తీసుకుని 2 లాయర్లు పెట్టారు. పెట్టినా సరే ఏం జరగలా. కాచి కుంభకోణంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అతనికి కూడా చుక్కెదిరింది. ఎక్కడికెక్కడ ఈ దోపిడీ దంగలు దోచుకోవడం కోర్టు దగ్గర ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఆధారాలన్నీ సేకరిస్తున్నాం. వెయిట్ చేయమనండి. వెయిట్ చేస్తే మేము రుజువులతో పాటు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం. అప్పుడు ఏ కోర్టు అయినా సరే అంతవరకు వెయిట్ చేయాలా? వీళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి మనం. వీళ్ళు మేమే సేకరిస్తున్నామని చెప్తారు. వీళ్ళు సేకరించడానికి వీళ్ళెవరు? దర్యాప్తు సంస్థలు సేకరిస్తాయి. ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందంటే మేము కష్టపడి తెచ్చినటువంటి ఈ ప్రభుత్వం అని మాకు అందులో భాగస్వామ్యం ఉందని చెప్పి అది మాదే మేమే అని చెప్తాం. చట్టం ఉంది రఫీ గారు, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం జరుగుతుంది. చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారం హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఎంక్వైరీ జరుగుతుంది. చట్టం హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది గురించి మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య లేదు. ఆదేశాలు ఇచ్చింది వాళ్ళని ఎంక్వైరీ చేయమని కోర్టు ఉత్తర్వులతో చేస్తున్నారు. అక్కడ మేమే సొంతంగా చేయట్లా. సుప్రీంకోర్టే చేయమని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. చట్ట ప్రకారంగానే జరుగుతుంది. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా మీకు? అసలు చదువుకో పేపర్ నా దగ్గర పంపిస్తాను చూడు. నా దగ్గర పేపరు సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పారు ముందస్తు బెయిల్ ఏమో అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు వెళ్ళి ఆ ఎంక్వైరీలో హాజరు ఉన్నారు. తప్పించుకొని తిరిగారు 3 రోజులు. ఇంటి దగ్గర నోటీసులు పెట్టిన తర్వాత గోవిందప్పని మైసూరులో పట్టుకొని ఈడ్చుకొచ్చారు ఇక్కడికి. ఆ గోవిందప్ప బాలాజీ మైసూరులో దాక్కుంటే ఈడ్చుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా వచ్చారు. చూశాను కదా. ఇంటికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈడ్చుకొచ్చేది ఏంటి రఫీ గారు? ఇక్కడ మీ యొక్క రమ్మంటే రావాలి కదా పోలీసులు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎంక్వైరీకి రమ్మంటే రావాలి కదా. ఎక్కడ గర్భంలో దాక్కుంటే ఎలాగా? ఒక సివిల్ కేసు లాక్కొస్తారు. బాలాజీ గోవిందప్పని ఈడ్చుకొచ్చారు, లాక్కొచ్చారు, పీక్కొచ్చారు. ఇది కావాలా మీకు? మీకు కావాల్సిన ఇంటెన్షన్ అంతా కూడా ఏంటంటే వైసీపీకి సంబంధించిన లేకపోతే గత ప్రభుత్వంలో ఒకటే రామారావు గారు ఒక నిమిషం. రామారావు గారు ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం. గవర్నమెంటే లిక్కర్ అమ్మేది సార్. తమిళనాడు గవర్నమెంట్ లో కంటిన్యూగా గవర్నమెంటే లిక్కర్ అమ్ముతుంది సార్. మరి వాళ్ళ మీద ఇన్ని నిందలు రాలేదు కదా సార్. ఎందుకంటే వాళ్ళు తయారు చేయలే. అంటే ఏంటి మధుబాబు గారు కంపెనీలని లిక్కర్ స్కామ్ లో లిక్కర్ కి సంబంధించి అక్రమాలు జరిగాయని ముందే ఊహించారా? అందుకే కీలకంగా వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ప్రత్యేకించి ఒక నిమిషం రఫీ గారు, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అన్నారు కొద్ది రోజుల క్రితం నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని. కింది స్థాయి వ్యక్తులను అంటే ఎవరైతే పార్టీకి కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండాలంటూ కూడా మాట్లాడినట్టు మనం స్వయంగా చూసాం వార్తను కూడా. ఇదంతా కూడా ముందే ఊహించారా? మరి ఇది కక్షపూరితంగా జరుగుతుందని అంటున్నారు. వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం వాళ్ళకి కంప్లీట్ తెలుసు సార్. వాళ్ళకి ఏం జరగబోతుంది కంప్లీట్ తెలుసు. ఎందుకంటే బయటకు వస్తుంది కదా. విజయసాయి రెడ్డి అప్రూవల్ గా మారేటువంటి పరిస్థితి ఉంది కదా.
కాబట్టి మొత్తం తెలిసిపోతుంది. రాజశేఖర రెడ్డి ఎలా వచ్చాడో ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి తలపడతా ఉంది. రామారావు లాంటి వాళ్ళకి మా నాయకుడు జైలు పాలైపోతే మా పార్టీ ఏంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళ ఆందోళన పడి ఏ ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ జరుగుతున్న ఎంక్వైరీ హైకోర్టు చెప్తే జరుగుతుంది, సుప్రీంకోర్టు చెప్తే జరుగుతుంది. ఇంటికి నోటీసులు అంటే ఇచ్చినా రాలా, ఎక్కడో దాక్కుంటే లాక్కొచ్చాము. తప్పే ఉంది దాంట్లో. ఒకటి సార్, ఈ స్కామ్లు వీళ్ళంతా దెబ్బతిన్నారు. ఓకే సార్, ఏమి తిన్నారో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు సార్. వీళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు సార్. ప్రజల ఆరోగ్యానికి 30,000 మంది 35,000 మంది చనిపోవడానికి కారణమయ్యి 5 లక్షల మంది బెడ్లకి పరిమితమైనందుకు క్రిమినల్ కేసు పెట్టాలా? రైట్ ఫైనల్ గా మధుబాబు గారు మీరేమంటారు? అదే సార్, వీళ్ళు ఈ స్కామ్లు, డబ్బులు, శిక్షలు తర్వాత సార్ ముందుగా కల్తీ మద్యం పెట్టి పనికిమాలిన మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు సార్. ఎన్ని లక్షల మంది కూలీలని, పేదలని వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నారు సార్ వీళ్ళు. అది ఎంత అన్యాయం అంటే వాళ్ళందరూ ఆరోగ్యాలు ఆడుకున్నారు సార్ వీళ్ళు. వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేశారు సార్. అది ఎంత అన్యాయం అంటే అది. రామారావు గారు మీ మాట. ఇక్కడ ఇదంతా అబద్ధపు వాదనండి. ఇప్పుడు మద్యం తాగేటటువంటి వ్యక్తులు, మద్యం బానిస అయినటువంటి వ్యక్తులు సహజంగానే దాని మీద ఉంటుంది కదండి. మద్యం కుంభకోణం అనేది జరగలేదు. మనకు ఒక వస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వమే సర్టిఫై చేసింది ఈ రాష్ట్ర విషయంలో. ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రఫీ గారు ఫైనల్ గా మీరు. కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నాడు కూర్చొని. కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఇప్పుడు ఒక్క మాట ఫైనల్ గా, ఒక్క మాట రామారావు గారు, ఒక్క మాట రఫీ గారు, ఒక్క నిమిషం చెప్పండి. గత 5 సంవత్సరాల్లో చాలా వివరణలు కోరింది కేంద్రం, దేనికి కూడా రెస్పాండ్ అవ్వలేదు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్రం ఎలా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిందని మీరు చెప్తారు? అసలు కేంద్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉందని రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పారు. జిఎస్టీ రాష్ట్రంలో వృద్ధిలో ఉందని, జీడిపి విషయం కానీ, జీబీఏ కానీ, అట్లా రుణాలు రైట్. ఇది కంటిన్యూ అవుతుంది, సమయం లేదు. రైట్ కాగ్ రిపోర్ట్లు కానీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా చట్టాలు ఉన్నాయి, రైట్, ఎంక్వైరీ జరుగుతోంది, అరెస్ట్లు అవుతూ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఎవరు శిక్షకి అర్హులు ఎవరు కాదనేది కోర్టులు తెరుస్తాయి. మధుబాబు గారు థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. అదేవిధంగా రామారావు